హైదరాబాద్లో చెరువులు పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలకు కూల్చివేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తి స్థాయి నీటిమట్టం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కార్కు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముజీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. బంజారాహిల్స్, లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, బీఆర్కే నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతు ఇస్తూ ఉన్న వారిపైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది. నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు పెట్టినట్లు పేర్కొంది. హైదరాబాద్లో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తి స్థాయి నీటిమట్టం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కార్కు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముజీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపింది. और मेरा जो है हाई कोर्ट में केसेस पेंडिंग है, मेरे स्टेटस को ऑर्डर है मेरे को, और जो है सो रिट पिटीशन मेरा पेंडिंग है. क्या रिट पिटीशन नंबर? रिट पिटीशन नंबर 9770 ऑफ 2024 रिट पिटीशन पेंडिंग है मेरी. यहाँ पर इलीगली ये लोग जो है सो मार के डिस्पोजेस करना चाह रहे हैं. जी, ये पूरा घर है आपका? ये पूरा मेरा घर है. ये हम लोग 80 साल से यहाँ पर घर में रहते हैं. मेरे ग्रेट ग्रैंड फादर यहाँ पर फैक्ट्री एस्टैब्लिशमेंट किए थे 1943 में. क्या है फैक्ट्री का नाम? हैदराबाद टेनरीज. मेरे ग्रेट ग्रैंड फादर फैक्ट्री फाउंड करे थे. 37 एकड़ हमारा लैंड है इधर. इलीगली आके हमको डिस्पोजल एडवोकेट एडवोकेट एक नोटिस आई है, छुट्टी नहीं किया हमारे लोग.
అక్రమ కట్టడాలకు సంబంధించి హైడ్రా చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, స్థానికులు ఎంత మొత్తుకుంటున్నప్పటికీ హైడ్రా తన పని తను చేసుకుంటూనే వెళ్తుంది, అక్రమ కట్టడాలను కూల్చివేస్తూనే ఉంది. డీటెయిల్స్ ఏంటి? యా భువన, హైడ్రా మాత్రం ఇప్పుడు తాజా అడలు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ హైడ్రాను విస్తరించాలనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది. ఇప్పటికే మంత్రులు కూడా దీన్ని తాజాగా కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జిల్లాలకు కూడా దీన్ని విస్తరిస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఎక్కడైతే చెరువులు కబ్జా గురవుతాయో, నాలాలు కబ్జా గురవుతాయో వాటన్ని ఆక్రమణలన్నీ తొలగిస్తామని చెప్పింది. అయితే హైడ్రా మాత్రం ఒక స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న చెరువులను కబ్జాలు చేస్తూ, నాలాలను కబ్జా చేస్తూ, ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమంగా కట్టడాలు ఎవరైతే నిర్మించారో వారందరూ అయితే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు హైడ్రా కమిషనర్ అయితే దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రాను కూల్చివేతలను అయితే కురుక్షేత్రంతో పోల్చారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదైతే చూపిన మార్గం ఏదైతే ఉందో అదే మార్గంలో వెళ్తున్నాం, ధర్మయుద్ధమే చేస్తున్నాం, ఎవరు వచ్చినా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఉపేక్షించేది లేదని చెప్పిన పరిస్థితి. ఇప్పటికీ ప్రతిపక్షాలు టార్గెట్గా వెళ్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ ఇందులో ప్రతిపక్షాలు రాజకీయ కక్షలకు తావులేదు. ఎవరైనా సరే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కొనసాగిస్తున్నాము. ఏదైతే భవిష్యత్ తరాలకు అని చెప్పి ఉన్నటువంటి హైదరాబాదే ఇప్పటికే నిజాం కాలం నుంచే లేక్ సిటీగా ఉంది. ఇటు హైదరాబాద్ నలువైపులా జలాశయాలు ఉన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ తాగునీరు అందించేటువంటి హిమాయత్ సాగర్ కావచ్చు, గంటిపేట కావచ్చు, ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, ఈ పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు అక్రమ నిర్మాణాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ప్రముఖులే ఉన్నాయి. దాదాపు ఇటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలక స్థానాల్లో ఉన్నటువంటి వారే ఎక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన అప్పటి నుంచి వీరికి కూడా దడ పుట్టించిందని చెప్పొచ్చు. హైడ్రా మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని తర్వాత వారు టెక్నికల్గా గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఇంత ముందున్న పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వాళ్ళు బేరీజ్ వేసుకొని కంప్లైంట్ పరిశీలించిన తర్వాత డైరెక్ట్ కట్టడం వరకు వెళ్ళి కూల్చివేసే కార్యక్రమం చేపడుతున్నారు. అయితే హైడ్రా ఇందులో పూర్తిగా నిమగ్నమైంది. ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయని చెప్తున్నారు. ఇందులో పార్టీకి నిన్న 18కి డిమాలిష్ సంబంధించి వాటి వివరాలు కూడా వెల్లడించారు. దాదాపు 43 ఎకరాల పైచిలకు ఏదైతే ఆక్రమణకు గురైందో దాన్ని తిరిగి పునరుద్ధరించామని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక కూడా ఇచ్చారు. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ వచ్చాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హైడ్రా పేర్కొంది. కమిషనర్ రంగనాథ్ కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. ఎవరైతే ఈ కూల్చివేతలకు వెళ్తున్న ఫీల్డ్కు వెళ్తున్నారో ఆ ఫీల్డ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మరి ఈ కార్యక్రమం ఏదైతే కూల్చివేత వెళ్తున్నారో వారు ఆ పని కానిచ్చేసి వస్తున్న పరిస్థితి. హైడ్రాకు ఇటు సీఎం నుంచి చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. వారికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కోర్టు కూడా హైడ్రా కొన్ని ఇటు క్లీన్ చిట్ ఇచ్చింది చెప్పొచ్చు. జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో వెళ్ళినప్పుడు కూడా కోర్టు నిబంధనలకు లోబడి హైడ్రా చట్టపరంగా తన పని చేసుకుంటూ వెళ్ళొచ్చు అని కూడా చెప్పింది. ఎందుకంటే 60 గజాలు ఉన్నవారు 60 ఎకరాలు ఉన్నవారు ఒకేలాగా చూడాలి, ఆ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని చెప్పి ఇంకా కోర్టు ఇటు హైడ్రాకు పూర్తి ఇటు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా అదే 1 ఇంచు కూడా ఇటు బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉంటే ఖచ్చితంగా కూల్చడమే అని చెప్పి చెప్తున్నారు. గతంలో ఉన్న ఏదైతే నిర్మాణాలకు సంబంధించి ఇటు చెరువులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ నిబంధనల మేరకు నడుచుకుంటామని చెప్తున్నారు. అయితే హైడ్రా కొన్ని టెక్నికల్గా ఇటు జివో 99 ప్రకారం హైడ్రా ఏర్పడింది. 99 ప్రకారం ఓఆర్ఆర్ లోపల వరకే పరిమితం అవుతుందని చెప్పినప్పటికీ దీనికి కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇది రాజకీయ వివాదం నెలకొంది. అయితే కొన్ని కట్టడాలకు ఇటు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా అనురాగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కొన్ని చర్చ జరుగుతుంది. వీటిపై కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. నిన్ననే ఇరిగేషన్ ఏఈ కూడా దీనిపై కంప్లైంట్ ఇచ్చారు, అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడం అని. దీనిపై కూడా త్వరలో ఒక నిర్ణయం ఉండబోతుంది, కూల్చివేతలు జరగబోతాయని చెప్పి చర్చ జరుగుతుంది. భువనం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.